హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొబ్బరి శనగపప్పు కర్రీని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని మొదటిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం కట్ చేస్తే ఈ విధంగా గోరుతో 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను వేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం 1 కప్పు వరకు కొబ్బరిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరకగా ఉన్నట్లుగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కొబ్బరిని మిక్సీ పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత అందులో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఈ తాలింపులో మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా కొబ్బరి మంచిగా వేగిన తర్వాత 1 కప్పు వరకు బాగా పండిన టొమాటీలను వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా ఈ కొబ్బరి అలాగే టొమాటీలని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పసుపు ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి టొమాటో అనేది మంచిగా మగ్గిపోయింది కదా ఈ కొబ్బరిలో. ఈ విధంగా మనకి మంచిగా తయారైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటర్తో సహా వేసేయాలి. చూడండి, ఈ విధంగా వాటర్తో సహా వేసిన తర్వాత ఒకసారి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక చాయ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఎక్కువ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శనగపప్పు మనకి ఆల్రెడీ ఉడికింది, అలాగే కొబ్బరి కూడా మంచిగా వేగింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆఖరణ ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నట్లుగైతే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయినట్లుగా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోనికి వేసుకొని సర్వ్ చేసుకున్నట్లుగైతే టేస్టీగా ఉండే కొబ్బరి శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.